Hi students, welcome to Vijay Sadhana online classes. This is one of the important test series. దీనికి సంబంధించి ఈ 30 క్వశ్చన్లకు సంబంధించి మనం రాయబోతున్నటువంటి ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకుంటారని మేము భావిస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి నాన్న, ఇక్కడ ఫైండ్ ద కరెక్ట్ పేర్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకు సంబంధించి ఈ క్రింది వారిలో సరైన జతను గుర్తించండి అనేటువంటి దాంతో క్వశ్చన్ అడిగిండు. ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇండస్ వ్యాలీ, ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ మనకు అందరు కూడా తెలుసు. దానిపైన రకరకాలైనటువంటి సివిల్స్ స్టాండర్డ్లో, గ్రూప్ 1 స్టాండర్డ్లో, గ్రూప్ 2 మన కమింగ్ మన ఏపీపీఎస్కి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్లో ఈ ఏరియాను ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, అగ్ని పూజ ఎవిడెన్సెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అమాంగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికతకు సంబంధించి అగ్ని పూజ ఆనవాళ్ళు కనుగొన్నటువంటి ప్రాంతం ఏందని అడుగుతున్నాడు చిన్న. మనకు ఆప్షన్లో గుమ్లా కాశ్మీర్ అని ఇచ్చాడు, బెలూచిస్తాన్ అని ఇచ్చాడు, దొలవీరా అనేటువంటి ప్రాంతం అన్నాడు, కాళీబంగన్ అన్నాడు. యాస్పిరెంట్స్ మీరు ఐడెంటిఫై చేస్తుండొచ్చు. కాళీబంగన్లో అగ్ని పూజ అనగానే మనకు దొరుకుతున్నటువంటి ప్రత్యేకత ఏంటి సార్ అంటే కాళీబంగన్ ఇట్స్ లొకేటెడ్ రాజస్థాన్ అని చెప్పండి. వీ నో వెరీ వెల్ ద వర్డ్ కాళీబంగన్ ఇన్ రాజస్థానీ లాంగ్వేజ్ బ్లాక్ బ్యాంగిల్స్. కాళీబంగన్ అంటే రాజస్థానీ పరిభాషలో నల్లని గాజులు అనేటువంటి పేరుతో పిలుస్తాం, మనకు అందరికి తెలుసు. ఓకేనా? అది ఏ ఎగ్జామినేషన్లోనైనా కూడా అడుగుతున్నాడు నాన్న, దాన్ని మీరు గుర్తుంచుకోండి. సెకండ్ వన్, ప్లేస్ ఆఫ్ కొరిలేషన్, నథింగ్ బట్ కార్నేషన్. కార్నేషన్ మీన్స్ పట్టాభిషేకం అని చెప్పేసేయండి. ఓకేనా? ఆ పట్టాభిషేక ప్రదేశము సింధు నాగరికతలో ఏ ప్రాంతంలో లభించింది సార్ అంటే ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దొలవీరా, లొకేటెడ్ గుజరాత్ స్టేట్ అని చెప్పేసేయండి. సింధు నాగరికతలో పట్టాభిషేక ఆనవాళ్ళు, క్రీడా ప్రాంగణం, రాకు ముంగిస, దీస్ టైప్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దొలవీరా అనేటువంటిది అని చెప్పండి. సో ఇక్కడ మనము సెకండ్ దానికి ఆన్సర్ ఏం తీసుకున్నాం సార్ అంటే 3 అనేటువంటి దానికి తీసుకున్నాం అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఫస్ట్ ఏ 4 అని చెప్పేసేయండి సార్, బి 3 అనేటువంటిది అని చెప్పేసేయండి. ఆప్షన్ మనకు ఆన్సర్ వస్తూనే ఉన్నది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సర్ప పూజ ఎవిడెన్సెస్ అనేటువంటిది సింధు నాగరికత ప్రజలు మత విశ్వాసానికి పెట్టింది పేరు. వి నో వెరీ వెల్ దే గివెన్ మోర్ ప్రయారిటీ ఫర్ రిలీజియస్ కాన్సెప్ట్స్. They worshipped the worshipped god of our Indus Valley civilization, mother goddess we know. సో ఇక్కడ సర్ప పూజ అనగానే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే గుమ్లా కాశ్మీర్ అని చెప్పేసేయండి. గుమ్లా కాశ్మీర్ అంటే పాములను కూడా పూజించారు ప్రకృతి శక్తుల్లో. ఇలాంటి ఆనవాళ్ళు కనుగొన్నటువంటి ప్రాంతం ఏంటంటే గుమ్లా లొకేటెడ్ కాశ్మీర్ అని చెప్పండి నాన్న. ఓకేనా? మరి మీకు అందరూ తెలుసు. 4th వన్ ఆప్షన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. నల్ అనేటువంటిది, జోబ్ అనేటువంటిది, క్వెటా అనేటువంటిది, కుల్లి అనేటువంటిది ఏంటివి? ఇవన్నీ కూడా ప్లేసెస్ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కదా. మరి ఇలాంటి ప్లేసెస్ కనుగొన్నటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే ఈ ప్రాంతాలు వర్ధిల్లినటువంటి కల్చర్ని ఏమంటారంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బెలూచి కల్చర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సింధు నాగరికత పాఠ్యాంశం చదువుతున్నప్పుడు సోతీ కల్చర్, బెలూచి కల్చర్ అనేటువంటిది. ఆ బెలూచి కల్చర్లో లభించినటువంటి ప్రాంతాలు ఏంటి సార్ అంటే నల్, జోబ్, క్వెటా, కుల్లి అనేటువంటి ప్రాంతం సార్. ఇక్కడ ఆప్షన్ మనం 100% ఈ ఫస్ట్ వన్ క్వశ్చన్కు మనం ఆన్సర్ 3 అనేటువంటిది ఇచ్చుకున్నాం నాన్న. అంటే ఈ క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అన్ని రకాలైనటువంటి ఏరియాస్ మనం కవర్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించుకుందాం. ఓకేనా? రైట్ చిన్న, ఇంకా మనం తీసుకునేటువంటిది right. Second question, this is also one of the important area. Find the correct sentence in following. సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు ఇక్కడ. సింధు నాగరికత తర్వాత మనం తీసుకున్నటువంటి సెకండ్ ఆ పాఠ్యాంశంలో మనకు ఉన్నటువంటి అకార్డింగ్ టు అవర్ సిలబస్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఆర్యన్ సివిలైజేషన్ వార్స్ ఎల్డ్ ఫర్. సింధు నాగరికతలో మన ఆరుల కాలంలో గోవుల గురించి జరిగేటువంటి వాటిని ఏమంటారు సార్ అంటే గవిష్టి అనేటువంటి పేరుతో పిలిచినాం సార్. ఇది మరి కరెక్ట్ అయినా రాంగా అనేటువంటి దాంతో మీరే గమనించాలి. ఏమన్నాడు క్వశ్చన్? సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు స్టూడెంట్స్.
ఓకేనా. ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఆర్యన్ సివిలైజేషన్ వార్స్ హెల్డ్ ఫర్ కౌస్ అనేటువంటిది, ఆ యుద్ధాలను గవిష్టి అంటారు. ఇది 100% కరెక్టే. మరి ఆ యుద్ధాలు ఎందుకోసమే జరుగుతాయి సార్ అంటే గవిష్టి అంటే గోవులుగా కూడా మనం గుర్తించవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఇన్ దిస్ పీరియడ్ గ్రాస్ ల్యాండ్స్ కాల్డ్ యాజ్, ఈ కాలంలో గడ్డి భూములను ఏమంటారని అడుగుతున్నాడు చిన్న. గడ్డి భూములను ఏమంటారు సార్ అంటే గోపద ల్యాండ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇట్స్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. ఇక థర్డ్ వన్ ఆప్షన్లో మనం చూద్దాం సార్. థర్డ్ వన్ ఆప్షన్లో ఇన్ వేదిక్ పీరియడ్ కార్పెంటర్స్ నోన్ యాజ్ తక్షన్ అనేటువంటి సార్, తక్షన్. ఓకేనా. ఆ యొక్క ఆరుల పాలనా కాలంలో నాగరికతలో తక్షన్ అంటే ఏంటిదని అడుగుతున్నాడు చిన్న. మీకు ఆల్రెడీ తెలుసు, తక్షన్ తెలుసు, వాపిత్ర తెలుసు, శ్వాస తెలుసు, జీవగృహ తెలుసు, అండ్ సూత అనేటువంటిది, స్థపతి అనేటువంటిది, అసంధి మిత్ర, సంధి విగ్రహక, ప్రాగ్వివాక. దీస్ ఆర్ ద important terms in our Aryan civilization. We know, dear students, the word takshan means కార్పెంటర్స్ అనేటువంటి అని చెప్పండి. వడ్రంగులను ఏమంటారు సార్ అంటే తక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. వాపిత్ర అంటే ఏంటి సార్ అంటే మంగళి అనేటువంటిది మనకు అందరూ తెలుసు కాబట్టి ఆ యొక్క వృత్తులకు సంబంధించినటువంటిది. మరి ఇక్కడ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్లు, ఇక్కడ ఆప్షన్స్ కరెక్టే ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ మనం 4th వెళ్ళిపోతున్నానా. 1, 2, 3 దీస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటిది అని చెప్పేసేయండి. ఇది 100% గవిష్టి మస్తు మాట్లాడుతున్నాడు చిన్న. అదొకసారి గుర్తుంచుకోండి మీరు. ఓకేనా. Match the following about Jain Tirthankaras. We know very well, sir. తీర్థంకరాస్ మొత్తం ఎంతమంది అంటే 24 మెంబర్స్ అనేటువంటి అని చెప్పొచ్చు సార్. 24 మెంబర్స్. 24 మంది గురువులను ఏమంటారు సార్ అంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. తీర్థంకరులు మనకందరూ తెలుసు. దోస్ హూ ఆర్ పాతివేయర్స్ అమంగ్ జైనిజం దే కాల్డ్ యాజ్ తీర్థంకరాస్ అనేటువంటి అని చెప్పండి సార్. అంటే జీవన స్రవంతిని దాటించు వాళ్ళని ఏమంటారు సార్ అంటే జీవన స్రవంతిని దాటించు వారిని ఏమంటారంటే జీవన స్రవంతిని దాటించు వారిని ఏమంటారంటే ఆ యొక్క తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. తీర్థంకరులు అనేటువంటి అని చెప్పండి. దోస్ హూ ఆర్ పాతివేయర్స్ అమంగ్ జైనిజం దే కాల్డ్ యాజ్ తీర్థంకరాస్ అనేటువంటి వాళ్ళు. మొత్తం తీర్థంకరులు ఎంతమంది సార్ అంటే 24 మంది తీర్థంకరులు అనేటువంటిది అని చెప్తుంటారు సార్. మీకు అందరికి ఇప్పుడు ఇక్కడ ఏమిస్తున్నాడు ఆయన, జైన తీర్థంకరులను ఈ క్రింది విధంగా గుర్తించవచ్చు. ఎస్, మరి ఏంటిదో దానికి ఆప్షన్ చూసుకుందాం నాన్న. వృషభనాథుడు అనేటువంటి వాడిని ఎవరితోడు పోలుస్తుంటారని అడుగుతున్నారు సార్. మనం జైనిజం మీద చూసినప్పుడు ఆస్పిరెంట్స్ వృషభనాథుడు అనేటువంటి వాడు ఏంటి సార్ అంటే ఈజ్ క్యారెక్టర్ కంపేర్డ్ విత్ నారాయణుని అవతారంగా మనం సంబోధిస్తుంటాం అని చెప్పేసేయండి. ఓకేనా. ఇక్కడ ఎవరితోటి సంబోధిస్తుంటామంటే నారాయణ అవతారంగా. అరిస్టనేమి అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ అరిస్టనేమి అంటే ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఆయన శంకు అనే అరిస్టనేమి అంటే ఆయనను ఏమంటారంటే శంకు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పేసేయండి సార్. ఈజీ అమ్లం ఏంటిదంటే షెల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. షెల్ అనేటువంటిది షెల్కు సంబంధించింది. అజితనాథుడు అంటే ఏంటి సార్ అంటే ఏనుగు. అజితం అంటే ఏనుగు అనేటువంటిది. మీకు అందరికీ కూడా మనకు 24 మంది తీర్థంకరుల యొక్క వివరాలు మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి ఏమేమి గుర్తులు ఉన్నాయనేటువంటి దాని మీద తీసుకున్నాం చిన్న. అదొకసారి గుర్తుంచుకోండి. అజితనాథుని యొక్క గుర్తు ఏంటి సార్ అంటే ఏనుగు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. C3 అనేటువంటిది అని చెప్పేసేయండి. పార్శ్వనాథునికి సంబంధించింది ఏంటి సార్ అంటే హిస్టారికల్ పర్సన్ అమంగ్ జైనిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. D4 అనేటువంటి పేరుతో చెప్పేసేయండి నాన్న. D4 అనేటువంటిది. ఇంకా మనకు ఉన్నటువంటిది ఆ B అనేటువంటిది ఏంటి సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే అరిస్టనేమిని ఎవరితోటి పోల్చడం సార్ అంటే ఆ యొక్క మరి కృష్ణుడితోటి పోల్చడం జరిగింది అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. కృష్ణుడితోటి పోల్చడం జరిగింది. ఆప్షన్ వచ్చేసి మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే 1 అనేటువంటి దాన్ని తీసుకున్నాము. అది ఖచ్చితంగా మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు. ఇక్కడ కృష్ణుని అవతారం ఎవరు, నారాయణ అవతారం ఎవరు, శంకుతోడు పోల్చబడ్డది ఎవరు, చారిత్రాత్మక పురుషుడు ఎవరు, జైన మతానికి ఋగ్వేదం ప్రకారం జైన మత స్థాపకుడు ఎవరు, ఇవన్నీ కూడా మనము ఈ క్వశ్చన్ ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు చిన్న. ఇది ఒకసారి గమనించండి. తీర్థంకరులు మొత్తం ఎంతమంది అంటే 24 మంది గురువులు అని చెప్పండి. 24 మెంబర్స్ దే కాల్డ్ యాజ్ తీర్థంకరాస్. జైన
జీవన స్రవంతిని దాటించేటువంటి వాళ్ళని ఏమంటారంటే తీర్థంకరులు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి. మీకు అందరూ తెలుసు, జైన సిద్ధాంతాన్ని, తాత్విక విచారాన్ని ఏమంటారంటే షాద్వాదం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ షాద్వాద సిద్ధాంతానికి మూల పురుషుడు ఎవరు సార్ అంటే కొండా కుందాచార్యుడు. బిలాంగ్స్ టు అనంతపురం జిల్లా కొనకండ్ల ప్రాంతవాసి, మనకు అందరూ తెలిసిందే. ఈ వాజ్ ఫస్ట్ జైన్ మాంక్ ఫ్రమ్ అవర్ ఆంధ్ర రీజన్, వీ నో వెరీ వెల్. మన ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైన తీర్థంకరుడు ఎవరు సార్, జైన మతాచార్య సన్యాసి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క కొండా కుందాచార్యుడు అనేటువంటి వాడిని మీరు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? రైట్, ఫోర్త్ వన్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. విచ్ బుక్ కాల్డ్ యాజ్ బైబుల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం? ఆ మహాయాన బౌద్ధ మతానికి మరి బైబుల్ లాంటిదైనటువంటి బౌద్ధ మత గ్రంథం ఏంటిది? ఇప్పుడు మీకు అందరూ తెలుసు, బౌద్ధ మతంలో శాఖలు ఏంటివి సార్ అంటే హీనయానం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. హీనయానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. రెండవది ఏంటంటే మహాయానం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు, మనకు అందరూ తెలిసింది. హీనయానం, మహాయానం అనేటువంటిది. హీనయానం అంటే చిన్న వాహనాన్ని కలిగి ఉన్నటువంటి వారు హీనయానులైతే, మహాయానులు అంటే అతిపెద్ద వాహనాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే మహాయానులు అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారు నాన్న, బుద్ధుని యొక్క సూత్రాలను, బౌద్ధుల యొక్క అష్టాంగ మార్గ సూత్రాలను, బౌద్ధ పంచకళ్యాణను మాత్రమే ప్రధాన ఆధారాలుగా భావిస్తూ పూజిస్తుంటారు వాళ్ళు. అంటే దే నాట్ గివెన్ ప్రియారిటీ ఫర్ ఐడిల్ వర్షిప్, దే నాట్ గివెన్ ఎనీ ప్రియర్ ఫర్ ఐడిల్ వర్షిప్ అని చెప్పేసండి. విగ్రహారాధనకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఏంటిస్తారంటే బుద్ధుడు ప్రవచించినటువంటి అష్టాంగ మార్గ సూత్రాలు, ఆర్య సూత్రాలు, బౌద్ధ పంచ కళ్యాణాలను మాత్రమే ప్రచారం చేస్తూ ఆ విధంగా తమ యొక్క జీవనాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు హీనయానులు. మరి మహాయానులు అంటే బుద్ధుడిని విగ్రహాల రూపంలో గొలిచేటువంటి వాళ్ళు. ఆ మహాయాన బౌద్ధ మతానికి ఆదర్శవంతమైనటువంటి గ్రంథం అని దేన్ని అంటారు సార్ అంటే లలిత విస్తారం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ లలిత విస్తారం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు అనేటువంటి బౌద్ధ మత పండితుడు రాస్తాడు సార్. ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వాడిని చెప్పండి. ఓకేనా మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ సిరీస్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మన సెంట్రల్ సైడ్, స్టేట్ సైడ్, మన కమింగ్ నోటిఫికేషన్లో అన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్ ఉంటుంది సార్. మహాయాన బౌద్ధ మతానికి బైబుల్ లాంటిది అనేటువంటి గ్రంథం ఏంటిది? విచ్ బుక్ వాజ్ ట్రీటెడ్ యాజ్ బైబుల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం అంటే 100% ఆన్సర్ గోస్ టు లలిత విస్తారం. ఇట్స్ పెన్నుడ్ బై ఆచార్య నాగార్జునుడు. వీ నో వెల్ వెల్ సార్. ఆచార్య నాగార్జునుడు ఎవరంటే శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థాన పండితుడు ఆచార్య నాగార్జునుడు. ఈ వాజ్ ఫౌండర్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. మహాయాన బౌద్ధ మతానికి ఆద్యుడు ఎవరు సార్ అంటే ఆయనే మన ఆచార్య నాగార్జునుడు. 4వ బౌద్ధ సంగీతి కూడా హాజరవుతాడు మన కాశ్మీర్ ప్రాంతానికి. మన ఆంధ్రదేశ బౌద్ధ మతాచార్యుల్లో ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆచార్య నాగార్జునుడు. సృహల్లేఖన, మాధ్యమిక కారిక, రసరత్నాకరం, ప్రజ్ఞాపారమితం, అందులో ప్రామాణిక వహించినటువంటి గ్రంథం ఏంటిదంటే లలిత విస్తారం అనేటువంటి పేరుతో చెప్పండి అబ్బా. లలిత విస్తారం గ్రంథం పేరు ఏం పేరంటే లలిత విస్తారం. ఈ లలిత విస్తారం అనేటువంటి కావ్యకర్త ఎవరు సార్ అంటే ఆచార్య నాగార్జునుడు అనేటువంటి వాడని చెప్పండి. 27వ శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థాన పండితుడు ఎవరు సార్ అంటే ఆయన చెప్పేసేయండి సార్. ఓకే, వెరీ వెరీ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ మౌర్యన్ కింగ్డమ్ అని అడుగుతున్నారు సార్. ఏమాట అది? మౌర్యుల పాలనా కాలం నాటి విషయాలలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి అని అంటున్నాడు సార్. ఏదైతే తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఉన్నదో మనం ఒకసారి ఇక్కడ గమనించి ఆన్సర్ తీసుకుందాం అబ్బా. ఏమంటున్నాడు ఆయన? డ్యూరింగ్ దిస్ పీరియడ్ రోమన్ హిస్టోరియన్ ప్లీనీ సెడ్ అబౌట్ డివోట్ టెస్ట్, డివైన్ టెస్ట్ అని తీసుకోండి సార్. ఇక్కడ డివైన్ టెస్ట్ అని చెప్పేసేయండి. డివైన్ టెస్ట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. డివైన్ టెస్ట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే దివ్యమైన పరీక్షలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. దివ్యమైన పరీక్షలు నానా మీకు అందరూ తెలుసు. మౌర్యుల పాలనా కాలం నాటికి దివ్యమైన పరీక్షల గురించి రాసినటువంటి పండితుడు ఎవరు సార్ అంటే ప్లీనీ అనేటువంటి వాడు. ఇట్స్ కరెక్ట్ అని రాంగ్ అంటే 100% కరెక్ట్ అని చెప్పేసేయండి అబ్బా. మనకు అందరూ తెలుసు మౌర్యుల పాలనా కాలంలో అంగవిచ్ఛేదన, మౌర్యుల పాలనా కాలంలో హ్యాంగింగ్ సిస్టమ్, ఉరిశిక్ష అనేటువంటిది, మౌర్యుల పాలనా కాలంలో శరీర అవయవాలను తీసేసేటువంటి శిక్షలు విధించేటువంటి వాళ్ళు. ఇంతటి కఠినమైనటువంటి శిక్షల గురించి రాసినటువంటి మన రోమ్ చరిత్రకారుడు ఎవరు సార్ అంటే ప్లీనీ అనే
అనేటువంటి వాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇక్కడ. ప్లీనీ రచించిన ప్రముఖ గ్రంథం ఏంటి సార్ అంటే ద న్యాచురల్ హిస్టరీ అనేటువంటి పేరుతో గ్రంథం రాస్తాడు సార్. న్యాచురల్ హిస్టరీ అనేటువంటిది అని చెప్పేసేయండి. న్యాచురల్ హిస్టరీ, ద న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో ఇవన్నీ రాస్తాడు సార్. ఆయన మౌర్యుల కాలం నాటి దివ్యమైనటువంటి పరీక్షల గురించి రాస్తాడు. ఈ దివ్యమైన పరీక్షలను 1773లో 1773వ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ అనేటువంటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాళ్ళు, డియర్ స్టూడెంట్స్, ఎవరు సార్ వీటిని రద్దుపరిచిందంటే 1772-73లో 1772-73వ సంవత్సరాలలో వీటిని రద్దుపరిచినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ప్లీనీ అనేటువంటి మన యొక్క వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడని చెప్పేసాడు సార్. భారతదేశంలో దివ్యమైన పరీక్షలు సలసల గాగుతుంటే ఆ నీళ్ళలో నూనెలో కూర్చోబెట్టడం, అంగవిచ్ఛేదన, మరణదండన, ఆ యొక్క ఉరిశిక్ష అనేటువంటి ఇలాంటివన్నిటి కూడా రద్దుపరిచినటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు సార్ అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? ఫస్ట్ వన్ ఆప్షన్ 100% కరెక్ట్ సార్. ఇన్ ద మౌర్యన్ సివిలైజేషన్ ట్యాక్స్ ఆన్ విలేజెస్ కాల్డ్ యాజ్ పిండాకార. మౌర్యుల కాలం నాటి వివిధ గ్రామాలపై విధించబడేటువంటి ట్యాక్సెస్ ఏమంటారంటే పిండాకార అంటాడు. ఇట్స్ ఆల్సో కరెక్ట్. పిండాకార వి నో వెరీ వెల్. మీకు గుల్మా ఇచ్చాను, హిరణ్య ఇచ్చాను, చాలా ట్యాక్సెస్ నేమ్స్ ఉంటాయి నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ మౌర్యుల పాలనా కాలం నాడు వివిధ గ్రామాలపై ఇట్ వాజ్ కలెక్టెడ్ ఆన్ వేరియస్ విలేజెస్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ పిండాకార అనేటువంటి అని చెప్పేసేయండి సార్. ఇది కూడా 100% కరెక్ట్ నాన్న, ఇది కూడా కరెక్ట్ అని చెప్పేసేయండి. అండ్ ఆల్సో గనుల శాఖ అధ్యక్షులు ఎవరు సార్ అంటే అఖారాధ్యక్ష అనేటువంటి వాడు. ఇట్స్ కరెక్ట్ 100%. ఓకే. లోమాధ్యక్ష అంటే ఇనుపగనుల శాఖ, సీతాధ్యక్ష అంటే అటవీ భూముల వ్యవసాయ క్షేత్రాల, అండ్ కోష్టాగార అధ్యక్ష అంటే గోదాముల అధిపతి. మరి ఇక్కడ మరి గనుల శాఖ అనేటువంటిది హెడ్ ఆఫ్ ద మైన్స్ ఎవరు సార్ అంటే గనుల శాఖ అధ్యక్షులు ఎవరు సార్ అంటే అకారాధ్యక్ష. ఇట్స్ ఆల్సో 100% కరెక్ట్ అని చెప్పేసేయండి సార్. మరి ఆగ్రోనోమా, ఈ ఆగ్రోనోమా అంటే ఎవరు సార్ అంటే ఇది ఆన్సర్ తప్పు ఉంటుంది నాన్న. ఆగ్రోనోమా అంటే మతాధికారులు కాదు సార్. ఆగ్రోనోమా అంటే మరుల పాలనాకారంలో రెవెన్యూ వసూలు చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే రెవెన్యూ వసూలు చేసేటువంటి వారు, రెవెన్యూ వసూలు చేసేవారిని ఏమంటారు సార్ అంటే వసూలు చేసేవారిని ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ కాల్డ్ యాజ్ ఆగ్రోనోమా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఆప్షన్ మీరు తీసుకున్నానా? మరుల పాలనా కాలం నాటి విషయాలలో తప్పుగా ఉన్నటువంటి వారిని గుర్తించండి అంటే మనం ఆన్సర్ గోస్ టు 4th వన్ చెప్పేసేయండి అబ్బా. ఆగ్రోనోమా అంటే ఆన్సర్ ఏమి ఇచ్చాను మరి నేను ఇక్కడ. ఆగ్రోనోమా అంటే రెవెన్యూ వసూలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దోస్ హు ఆర్ అఫీషియల్స్ ఆన్ రెవెన్యూస్, ఇట్ మీన్స్ ట్యాక్స్ కలెక్టర్స్, దే కాల్డ్ యాజ్ ఆగ్రోనోమోయ్. సో ఇక్కడ మనము ఆప్షన్ వాళ్ళు ఏమి ఇచ్చారు, మతాధికారులు అనేటువంటి ఇచ్చారు కాబట్టి 100% రాంగ్ అని చెప్పేసేయండి, ఇంకా తిరుగులేదు అక్కడ. ఓకేనా? రైట్. This question covered from Gupta dynasty, we know very well. The period of Gupta in ancient period, the golden era in our Indian history, we know very well, dear students. Gupta's kingdom compared with England Elizabeth Rani, Rome Saint Augustus, Greek Pericles పాలనా కాలం అని చెప్పండి సార్. గ్రీకు దేశంలో పెరిక్లెస్ పాలనా కాలం తోటి, ఇంగ్లాండ్ దేశంలో ఎలిజబెత్ కాలం తోటి, రోమ్ దేశంలో సెయింట్ ఆగస్టస్ తోటి పోలుస్తారు నాన్న. ప్రాచీన భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలాన్ని ఏమంటారు సార్ అంటే స్వర్ణయుగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, వి నో వెరీ వెల్ కదా. మెరిసేదంతా బంగారం కాదు కదా. మరి గుప్తుల పాలనా కాలంలో తమ అభిరుచులను, తమ ఇష్టాయిష్టాలను నాణముల ద్వారా వెలువరించారు సార్. మరి అలాంటి కాయిన్స్ మీద క్వశ్చన్ పడ్డది ఇక్కడ, మీరు గమనించండి. చూడండి, ఇక్కడ గుప్తులు అనగానే మనకు ఖచ్చితంగా కాయిన్స్ తీసుకోవాలి. గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్, కాపర్ కాయిన్, షెల్ కాయిన్స్ అండ్ ఆల్సో పల్సెస్ కాయిన్స్. ఇట్ మీన్స్ ముత్యాలతోటి కూడా ముత్యపు చిప్పలను కూడా ఉపయోగించే వాళ్ళు నాణ్యం లెక్క భావించారు నాణ్యం లెక్క భావించారు. ఆ కాయిన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే రేపు మనం ఎగ్జామినేషన్లో సక్సెస్ కావచ్చు. నాణ్యములు అనేటువంటివి రాజుల యొక్క అభిరుచులకు సంకేతాలు అనేటువంటివి అని చెప్పేసేయండి. ఓకేనా? ఇట్ వాజ్ డినోట్స్ అబౌట్ ద అబిలిటీస్ ఆఫ్ అవర్ రూలర్స్ అని చెప్పేసేయండి సార్. ఫస్ట్ వన్, అవర్ గుప్తా కింగ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ వేరియస్ మెటల్స్ ఆఫ్ coins in the names of gold, silver, copper, shell coins and also pulse coins అని చెప్పేస్తుంటారు జనరల్ గా. ఇక్కడ చూడండి నాన్న, who is the first Gupta king introduced silver coin? భారతదేశంలో ముఖ్యంగా మన గుప్త చక్రవర్తుల్లో వెండి నాణాలను విడుదల చేసినటువంటి రాజు ఎవరు అని అడుగుతున్నాడు చిన్న.
విచ్ గుప్తా కింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ సిల్వర్ కాయిన్స్ అని అడుగుతున్నాడు సార్. 100% మీరు ఆన్సర్ చెప్పండి నాన్న. వెండి నాణ్యములు ఉపయోగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సముద్రగుప్తుడు అంటే నో, సముద్రగుప్తుడు కాదు ఇక్కడ ఆన్సర్. చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్య. శకారి సాహసాక విక్రమాదిత్య. గుప్తులలో మొట్టమొదటిసారిగా వెండి నాణములను విడుదల చేసినటువంటి చక్రవర్తి ఎవరు సార్ అంటే, వెండి నాణములను విడుదల చేసినటువంటి వాడు ఎవరంటే రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు సార్. స్కందగుప్తుని ప్రత్యేకత ఏంటి సార్ అంటే, స్కందగుప్తుడు అనేటువంటి వాడు అంతే ఇక్కడ ఏమాత్రం కూడా ప్రామాణికత లేని నాణములు విడుదల చేసాడు సార్. ఇట్ మీన్స్ కల్తీ నాణములను విడుదల చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే, విడుదల చేసింది ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క స్కందగుప్తుడు అనేటువంటి వాడిని మీరు చెప్పాలబ్బా, స్కందగుప్తుడు. ఓకేనా? కల్తీ నాణములు అంటే మిక్స్డ్ మెటల్స్ ఆఫ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ స్కందగుప్త. బట్ సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి వాడు వెండి నాణాలను ఉపయోగిస్తాడు సార్. మై డియర్ ఆస్పిరెంట్స్, మరి బంగారు నాణాలను ఉపయోగించినటువంటి రాజు ఎవరు సార్ అంటే ఫస్ట్ చంద్రగుప్తుడు అనేటువంటి వాడిని చెప్పండి సార్. మన గుప్తులలో మొట్టమొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ అనగానే ఒకటవ చంద్రగుప్తుడు అనేటువంటి పేరుతో చెప్తుంటారు జనరల్ గా. ఒకటవ చంద్రగుప్తుడు అనేటువంటి పేరుతో చెప్పేసాడు సార్. ఫస్ట్ చంద్రగుప్త వాజ్ ఇంట్రడ్యూస్డ్ గోల్డ్ కాయిన్ అని చెప్పండి. సిల్వర్ కాయిన్ మాత్రం సెకండ్ చంద్రగుప్తుడు. ఆ యొక్క కాపర్ కాయిన్స్ అనేటువంటి సార్ అంటే మాత్రం రాగి నాణములు అనగానే మీరు ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోండి, రాగి నాణములు అనగానే మాత్రం ఎవరు సార్ అంటే ఒకటవ కుమారగుప్తుడు అనేటువంటి వాడిని మీరు చెప్పాలి సార్. ఒకటవ కుమారగుప్తుడు అనేటువంటి వాడిని మనం గుర్తుంచుకుందాం. ఫస్ట్ కుమారగుప్త. కాపర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. మరి ఆన్సర్ ఎవరికి పోయింది సార్ ఇప్పుడు ఇక్కడ? సెకండ్ చంద్రగుప్త విక్రమాదిత్య అనేటువంటి వానికి పోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెప్పుదాం సార్. ఓకే రైట్. Who shifted Mohravli iron metal pillar inscription from Ujjain to Delhi? This is also important question. Dear students, మొహరౌలి ఇనుముకు స్తంభ శాసనమును ఉజ్జయిని నుండి ఢిల్లీకి తరలించిన మహమ్మదీయ చక్రవర్తి ఎవరని అడుగుతున్నాడబ్బా. చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. ద ఓల్డ్ ఇండియన్ మాన్యుమెంట్స్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై ఢిల్లీ సుల్తాన్, వి నో వెరీ వెల్, ఫిరోజ్ షా తుగ్లక్. శిథిలావస్థలో ఉన్నటువంటి భారత రాజులు కట్టించినటువంటి ప్రముఖ కట్టడాలను అద్భుతంగా రీకన్స్ట్రక్ట్ చేస్తారు సార్. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నాను 7th వన్. మరి ఇక్కడ మొహరౌలి అంటే మనకు అందరు తెలుసు, అది ఢిల్లీలో ఉంటుంది బిడ్డ మొహరౌలి. ఉజ్జయిని అంటే ఏంటిదో మీకు అందరు తెలుసు, మధ్యప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి. ఉజ్జయిని నుండి ఢిల్లీ అనేటువంటి మొహరౌలి ప్రాంతానికి మార్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మాత్రం ఆప్షన్స్ లో నెంబర్ 1 ఫిరోజ్ షా తుగ్లక్, నెంబర్ 2 జహాంగీర్, నెంబర్ 3 అక్బర్, నెంబర్ 4 సికిందర్ లోడి. ఎస్, answer goes to 100% number option 1 Firoz Shah Tughlaq. We know very well Firoz Shah Tughlaq was recognized as Naib-e-Amir-ul Mumintan. He popularized as ఆయనకున్నటువంటి ప్రఖ్యాతిగాంచిన బిరుదు ఏంటి సార్ అంటే నాయబ్-ఉల్ అమీర్ మొమింటన్ అనేటువంటి పేరుతో మొమింటన్. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇది 100% మీరు గుర్తుంచుకోవాలి. రేపు మన గ్రూప్ 2లో అడుగుతుంటాడు. నాయబ్-ఉల్ అమీర్ మొమింటన్ అనేటువంటి పేరుతో పిలుస్తారబ్బా. ఆయనకు ఉన్నటువంటి టైటిల్ అని చెప్పేసేయండి. ఇంకా ఇతను ఏమంటారంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి షేర్షా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి షేర్షా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు దాన్ని 100% మనం గుర్తుంచుకోవాలి సార్. షేర్షా కంటే ఇంకా మనం ఎవరు చెప్పొచ్చు అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి అక్బర్ తోటి సంబోధించవచ్చు. వాట్ అక్బర్ క్యారెక్టర్స్ ఇన్ అవర్ మొఘల్ డినాస్టీ ఇన్ సేమ్ మ్యానర్ అమాంగ్ ఢిల్లీ సుల్తానేట్స్. ఫిరోజ్ షా తుగ్లక్ ఆల్సో పాపులరైజ్డ్ ద గ్రేట్ రూలర్ అని చెప్పేసేయండి సార్. అందుకే అక్బర్ తోటి పోలుస్తారు. అందుకనే ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి అక్బర్గా పేరు కట్టించింది ఎవరు సార్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేటువంటి వారు సార్. రైతు బాంధవుడు వి నో వెరీ వెల్, గార్డెన్ కింగ్ వి నో వెరీ వెల్, ఉద్యానవనాల రారాజు, డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఆల్సో సెరికల్చర్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, స్కాలర్షిప్ పెన్షన్ అండ్ ఆల్సో మన మ్యారేజ్ బ్యూరో. దీస్ టైప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ గోస్ టు మిస్టర్ ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే,
ఇవి 100% గుర్తుంచుకోవాలి నాన్న. ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనం అక్కడ టెస్ట్ సిరీస్లో దాన్ని ఇది ఎట్లా ఉపయోగించుకోవాలంటే, మనము ఒక క్వశ్చన్ చదువుతున్నామంటే దాదాపు ఒక 20-30 క్వశ్చన్లు కూడా ఆ సరౌండింగ్ ఏరియాలు మొత్తం కూడా మనం గుంజాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, మీకు ఇది ఉపయోగపడాలి, ఇట్లా ఆ రకంగా కూడా మీ ప్రిపరేషన్ ఉండాలి. మొహరౌలి అనేటువంటిది ఇనుముకు స్తంభ శాసనమును ఉజ్జయిని నుంచి ఢిల్లీకి తరలించింది. ఇప్పుడు మనం ఆన్సర్ ఫిరోజ్ షా తుగ్లక్ మనం ఇచ్చేసాం ఇక్కడ, అంతే గుర్తుంచుకోండి. ఇంకా ఒక అదే కాదు సార్, వాస్తవంగా ఈ మొహరౌలి ఇనుముకు స్తంభ శాసన నిర్మాత ఎవరు సార్ అంటే, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు. మనకు అందరు తెలిసిందే, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనేటువంటి అని చెప్పేసేయండి. విక్రమాదిత్యుడు, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య వాజ్ కన్స్ట్రక్టెడ్ మొహరౌలి ఐరన్ పిల్లర్ అని చెప్పేసేయండి సార్. ఓకేనా, ఇది ఎట్లా సార్ అంటే, ఇప్పుడు కూడా రస్ట్ రాకుండా ఉండదు నాన్నది. టిల్ ఇట్ వాజ్ నాట్ రస్టెడ్ బికాస్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ మెటలర్జికల్ నాలెడ్జ్. లోహాన్ని కరిగించి పోతపోసేటువంటి విధానానికి పునాదులు వేస్తున్న మహానీయుడు. ఎంత పరిజ్ఞానం చూడండి సార్. ఆ లోహశాస్త్ర పరిజ్ఞానాన్ని గురించి రాసినటువంటి ప్రముఖ గ్రంథం ఏంటిదంటే, అమరకర సింహుడు రాసినటువంటి అమరకోశం అనేటువంటిది అని చెప్పేసేయండి. అమరకోశం. ఓకేనా. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్నటువంటి ఆ నల్లని ఉక్కు స్తంభ శాసనాన్ని ఢిల్లీలోని మొహరౌలి ప్రాంతానికి తరలించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే, ఫిరోజ్ షా తుగ్లక్. మనం చూస్తాం నానాది కుతుబ్ మినార్కి ఎదురుగా ఉంటుంది, కువతుల్ కాంప్లెక్స్ అని అంటారు, మనకు ఢిల్లీలో కనిపిస్తుంటుంది. ఒక నల్లని ఇనుము ఉక్కు స్తంభ శాసనం. దాని ప్రత్యేకత ఏంటి సార్ అంటే, ఇప్పటి వరకు కూడా దానిపైన రస్ట్ రాలేదంటే, తుప్పు పట్టలేదంటే, వాళ్ళ యొక్క పరిజ్ఞానం లోహశాస్త్రాన్ని కరిగించే, లోహాలను కరిగించి పోతపోసేటువంటి విధానానికి మహానీయులు అద్భుతమైనటువంటి పునాదులు వేసారు. మనకు అందరు తెలిసిందే సార్. ఓకేనా. ఇక జహాంగీర్ అంటే మనకు అందరు తెలుసు, అశోకుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని కౌశాంబి నుంచి అలహాబాద్ ప్రాంతానికి మార్చుకున్నటువంటి వ్యక్తిగా జహాంగీర్కి పేరు ఉంటుంది సార్. ఇక మిగతా ఇద్దరికి మనకు సంబంధం లేదు పెద్దగా ఇక్కడ. ఓకేనా. ఆన్సర్ మాత్రం 100% మీరు ఏం చేస్తున్నారు, ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రమే కేటాయించేసేయండి. రైట్. 8th one క్వశ్చన్. ఇక్కడ ఆయన ఏమిచ్చాడంటే, నౌషాసి, సోనేపట్, మధుబన్ ఎక్సెట్రా, దీస్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ కింగ్. ఈ శాసనాలు అనేటువంటివి ఏ భారతీయ చక్రవర్తికి సంబంధించినవి అని అడిగండి అబ్బా. ఓకే, మంచి పెట్టినాడు ఇచ్చారు ఇక్కడ చూడండి. నౌషాసి కావచ్చు, సోనేపట్ కావచ్చు, మధుబన్ కావచ్చు. దిస్ ప్లేసెస్ ఆర్ ప్రజెంట్ లొకేటెడ్ ఇన్ హర్యానా స్టేట్, నార్త్ ఇండియా అని చెప్పేసేయండి. హర్యానా అనగానే మనకు ఖచ్చితంగా ఈ పాలకుల్లో ఎవరు గుర్తొస్తారంటే, అశోకుడు అయితే కాదు, గుప్త చక్రవర్తి భానుగుప్తుడు అయితే కాదు, ప్రభాకర వర్ధనుడు కానే కాదు సార్. ద ఆన్సర్ విల్ బి గోస్ టు 4th one ఆప్షన్, మిస్టర్ హర్షవర్ధనుడు. వి నో వెరీ వెల్ హర్షాస్ గ్రేట్నెస్ నోన్ ఫ్రమ్ అబోవ్ ఇన్స్క్రిప్షన్స్. హర్షుని గొప్పతనానికి ఆధారమైన ప్రముఖ శాసనాలు ఏంటివి సార్ అంటే, నౌషాసి అనేటువంటి శాసనం, సోనేపట్ అనేటువంటి శాసనం, మధుబన్ అనేటువంటి శాసనం. మధుబన్, ద 3 places, the 3 inscriptions are located in the place of Haryana in North India అని చెప్పేసేయండి అబ్బా. ఆ 3 శాసనాలు కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించినవి. వాటిని వేయించినటువంటి ప్రముఖ ఉత్తర భారతీయ చక్రవర్తి ఎవరు సార్ అంటే, హర్షవర్ధనుడు. 100% ఆన్సర్ గోస్ టు హర్షవర్ధన్ అని చెప్పేసేయండి. వి నో వెరీ వెల్ ద గ్రేట్ కింగ్ అమాంగ్ పుష్యభూతి డినాస్టీ మిస్టర్ హర్షవర్ధనుడు అనేటువంటి వాళ్ళ సంగతి మనం గమనించవచ్చు సార్, హర్షవర్ధనుడు. ఓకే నాన్న. మన సెకండ్ అనదర్ క్వశ్చన్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్, in the period of Harshavardhana, he donated 100 villages to Nalanda University. It's absolutely correct. నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానం చేసిండో హర్షుడు అనేటువంటి వాడు సార్. ద ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ దీస్ విలేజెస్ కాల్డ్ యాజ్. అబ్బా, ఏం చక్కగా అడిగాడండి చూడండి క్వశ్చన్. ఇక్కడ ఏమంటుండే ఆయన, హర్షుని పాలనా కాలంలో 100 గ్రామాలను దానం చేసాడు సార్, నలంద విశ్వవిద్యాలయ పోషణ కోసమై దానం చేసి పడేసాడు. మరి ఆ 100 గ్రామాల నుంచి వసూలు చేసేటువంటి ట్యాక్స్ని ఏమంటారు అడుగుతున్నాడు సార్. ట్యాక్స్ కాల్డ్ యాజ్. ఓకే, పిండాకార అంటారా, ప్రణయ అంటారా, విష్టి అంటారా, ఉద్రంగా అంటారా? ఆన్సర్ ఉద్రంగా అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఆ యొక్క ఏదైతే 100 గ్రామాల నుంచి ఏదైతే రాబడి ఉన్నదో, ఆ రాబడి ఏదైతే ఉన్నదో ఆ రాబడి నుంచి ఆ గ్రామాల నుంచి వసూలు చేసే ట్యాక్స్ని ఏమంటారంటే ఉద్రంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఇట్స్ 100% కరెక్ట్ అని చెప్పేసేయండి సార్. పిండాకార అంటే వివిధ గ్రామాల పైన వసూలు చేసే ట్యాక్స్,
ప్రణయ్ అంటే ఏంటి సార్ అంటే ప్రేమతో అనేటువంటిది, విష్టి అంటే బానిస ట్యాక్స్ అనేటువంటిది, స్లేవ్ ట్యాక్స్ అనేటువంటిది, ఉద్రంగా అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే నీటిని వాడుకున్నందుకు వసూలు చేసేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే కూడా ఉద్రంగ ట్యాక్స్. శ్రబ్ అనేటువంటిదేమో ముస్లింల కాలంలో ఉంటుంది, ఢిల్లీ సుల్తానత్ కాలంలో. ఉద్రంగా అనేటువంటిది ఏంటి సార్ అంటే ఇట్స్ ద వన్ కైండ్ ఆఫ్ ద ట్యాక్స్ వాజ్ కలెక్టెడ్ ఫ్రమ్ 100 villages బై హర్ష. ఆ ఉద్రంగా అనేటువంటి ట్యాక్స్ దేనికి మళ్లించిందంటే నలంద విశ్వవిద్యాలయ పోషణ కోసమై మళ్లించాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. ఓకేనా? 9th one ఆన్సర్ కూడా మనం 100% గుర్తుంచుకోవచ్చు సార్. మరి ఇక్కడ బెస్ట్ నానా చోలాస్ టెంపుల్స్ ఇన్ చోలాస్ కన్స్ట్రక్టెడ్ బై. అద్భుతమైనటువంటి క్వశ్చన్ సార్. సౌత్ ఇండియాలో మీకు అందరు తెలుసు మై డియర్ ఆస్పిరెంట్స్, డక్కన్ కింగ్డమ్స్ అనేటువంటి ఉంటాయి. డక్కన్ కింగ్డమ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. డక్కన్ కింగ్డమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దక్కన్ రాజ్యాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. అందులో ఎవరు సార్ అంటే ఒకరు పల్లవులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. బాదామి చాళుక్యులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసేయండి. బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. చోళరాజులు అనేటువంటి వాళ్ళు పిలుస్తుంటారు సార్. చోళరాజులు అనేటువంటి వాళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఏమంటారంటే దక్కన్ రాజ్యాలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అందులో మన కంటెంట్ ఏమి ఇచ్చాడు సార్ అంటే వాళ్ళు చోళాస్ మీద మనకు అడిగారు సార్. చోళాస్. డియర్ ఆస్పిరెంట్స్, చోళులు అనగానే మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్రామ పరిపాలనకు పెట్టింది పేరు సార్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అనేటువంటిది అని చెప్పేసేయండి. లోకల్ గవర్నమెంట్కు వాళ్ళు చాలా ప్రసిద్ధి నాన్న. ఈ లోకల్ చోళులు అనగానే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది స్థానిక పరిపాలనకు పునాదులు వేశారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా. నేటి ఆధునిక ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే చోళుల యొక్క గ్రామ పరిపాలన ఆధారంగా చేసుకొని ఈ విషయాన్ని ఒకసారి గమనించండి. మరి అయితే ఇక్కడ ఆ చోళ రాజులు కట్టించినటువంటి ప్రముఖ దేవాలయాలు ఏ రాజులు కట్టించిందని అడుగుతున్నాడు సార్. అక్కడ చోళ రాజుల కాలం నాటి దేవాలయాలు వాటి నిర్మాతలు ఎవరు అనేటువంటి దాంతో అడుగుతున్నారు. కాబట్టి ఇది మంచి క్వశ్చన్ నాన్న. ఒకసారి టెంపుల్స్ అంటే ఇది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, కల్చర్లో ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఆ కల్చర్ పార్ట్ని కూడా చూసుకోండి. ఏమంటుండే ఆయన, బృహదీశ్వర టెంపుల్. We know very well the great temple in our South India name goes to బృహదీశ్వర. బృహత్తరమైనటువంటిది అంటే చాలా పెద్దదైనటువంటి ఆలయం సార్. బృహదీశ్వర ఆలయం ఇట్స్ కన్స్ట్రక్టెడ్ బై రాజరాజ చోళ అనేటువంటి వాడు. 100% కరెక్ట్ సార్. ఇక్కడ రాజరాజ చోళ అనేటువంటి వాడు. ఓకేనా? ఆ బృహదీశ్వర ఆలయానికి గల మరొక పేరు ఏం పేరు సార్ అంటే రాజేశ్వర ఆలయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. రాజేశ్వర ఆలయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సో ఇక్కడ బృహదీశ్వర టెంపుల్కే రాజేశ్వర ఆలయం అనేటువంటి పేరుతో చెప్పండి. కన్స్ట్రక్టెడ్ బై రాజరాజ చోళుడు అనేటువంటి వాడు. సెకండ్ వన్ 100% నాన్న గంగైకొండ చోళపురం. గంగైకొండ టెంపుల్, గంగైకొండ చోళపురం అనేటువంటి గ్రామం కావచ్చు, దేవాలయం కావచ్చు. ఇట్స్ కన్స్ట్రక్టెడ్ బై నేమ్ గోస్ టు మిస్టర్ రాజేంద్ర చోళ. గంగైకొండ, ముదిగొండ, కడారం కొండ, దీస్ టైటిల్స్ గోస్ టు మిస్టర్ రాజేంద్ర చోళ. ఈ కన్స్ట్రక్టెడ్ గట్టికాస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎన్నాయిరం. ద వర్డ్ గట్టికాస్ మీన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. వి నో వెరీ వెల్. ఏమంటుండ ఆయన ఇక్కడ గంగైకొండ అనేటువంటి టెంపుల్ కావచ్చు, గంగైకొండ అనేటువంటి పట్టణం కావచ్చు, దీన్ని కట్టించిన ఎవరంటే రాజేంద్ర చోళుడు. గంగా నది వరకల్లా, బెంగాల్లోని గంగా నది వరకల్లా తన రాజ్యాన్ని విస్తరించింది. కాబట్టి అందుకని అతనికి గంగైకొండ. ఆ గంగా నది నీళ్ళని తెచ్చి తన యొక్క తంజావూరు ప్రాంతంలో ఏం చేసిందంటే సింహకరణ్ అనేటువంటి బావిని తవ్వించి ఆ గంగా నది యొక్క నీళ్లను ఆ బావిలో పోసి తన రాజ్య ప్రజలకు గంగా నది నీటిని తాపించాడు. కాబట్టి గంగైకొండ ఆ గుర్తుతోటి గంగైకొండ అనేటువంటి దేవాలయం, ఆ గుర్తుతోటి గంగైకొండ చోళపురం అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. దట్ గ్రేట్నెస్ గోస్ టు అవర్ వన్ ఆఫ్ ద రూలర్ ఫ్రమ్ చోళాస్, రాజేంద్ర చోళ అనేటువంటి వాడిని మనం తీసుకుంటున్నాం. రాజేంద్ర చోళ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. థర్డ్ వన్ క్వశ్చన్ నాన్న. థర్డ్ వన్ చూడండి. విశాఖపట్నం ప్రజెంట్ వి నో వెరీ వెల్ సార్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాక్యార్డ్ ఇన్ అవర్ ఆంధ్ర రీజన్ నేమ్ గోస్ టు ఈస్ట్ ఏరియా, తూర్పున. అదే మన విశాఖపట్నం. డాల్ఫిన్ నోట్స్ వి నో వెరీ వెల్. ఆ విశాఖపట్నం అనేటువంటి పట్టణాన్ని కట్టించినటువంటి పాలకుడు ఎవరు సార్ అంటే కులోత్తుంగ చోళుడు. దీన్ని కూడా మనం ఆన్సర్ కింద తీసుకోవచ్చు సార్. కరెక్ట్ ఆన్సర్ కులోత్తుంగ చోళ. అంటే అతనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే క్రిమికంటక చోళుడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వైష్ణవులను చిత్రహింసలు పెట్టినటువంటి చోళ చక్రవర్తి ఎవరు సార్ అంటే ఆయన మన యొక్క కులోత్తుంగ చోళుడు అనేటువంటి వాడు. ఆయన కట్టించిన పట్టణమే విశాఖపట్నం అనేటువంటిది. చోళ సరస్సు అని కూడా పిలుస్తారు బిడ్డ దీన్ని. చోళ సరస్సు అని చెప్పేసేయండి. చోళ
సరస్సు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసాడు సార్. ఆ విశాఖపట్నాన్ని ఏమంటారు సార్ అంటే చోళ సరస్సు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు నాన్న. ఇంకా మనకు అందరికి తెలుసు కంప హరీశ్వర ఆలయం. ఈ కంప హరీశ్వర ఆలయాన్ని 3వ కులోత్తుంగ చోళుడు అనేటువంటి వాడు సార్. 1, 2, 3, 4 ఆప్షన్స్ అన్ని కూడా కరెక్టే నాన్న. ఆన్సర్ విల్ బి గోస్ టు థర్డ్ ఆప్షన్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మై డియర్ స్టూడెంట్స్, చాలా చాలా ఇంపార్టెంట్ కల్చర్ పార్ట్లో టెంపుల్ అన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తే ఈ చోళరాజులు కట్టించినటువంటి ప్రముఖ టెంపుల్స్లలో బృహత్తరమైనటువంటి టెంపుల్ ఏంటి సార్ అంటే అదే మన రాజరాజేశ్వర టెంపుల్. అది ఎక్కడో సార్ అంటే తంజావూరులో ఉందని చెప్పండి. దాన్నే మనం బృహదీశ్వర టెంపుల్ రాజరాజ చోళ కట్టించండి కాబట్టి అందుకని దానికి రాజరాజేశ్వర ఆలయం అనేటువంటి పేరుతో పిలిచారు సార్, గుర్తుంచుకోండి. ఓకేనా?